హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఇవాళ మా ఏరియా నుంచి ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాను. ఆదివారం ఏకాదశి కావడంతో వెళ్ళేదారిలో ఇంకా కొన్ని ట్యాంక్ బండ్ కూడా వచ్చింది. ట్యాంక్ బండ్ అందరూ చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఎక్స్సీఎం కేసీఆర్ కట్టించారు. ఇది చాలా పెద్ద విగ్రహం, తెలంగాణలోనే చాలా పెద్ద స్టాచ్యూ. ఇంకా మెల్లగా ట్యాంక్ బండ్, సండే ట్యాంక్ బండ్ అంటే మామూలుగా ఉండదు. ఫుల్ జనాలతో కలకలలాడుతూ ఉంటుంది. ఎప్పుడు కలకలలాడుతూనే ఉంటుంది. సండే ఇంకెక్కువ మంది వస్తారు అక్కడికి. అలా వెళ్తూ 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 ఇదిగో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్. సెక్రటేరియట్ కూడా తీసాను, చూపిస్తా. సెక్రటేరియట్ కూడా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్. ఎక్స్సీఎం కేసీఆర్ గారు కట్టించారు సెక్రటేరియట్. ఎన్నో కోట్లు పెట్టారు, చాలా పెద్ద కట్టించారు. కానీ తెలంగాణకి చాలా పెద్ద అట్రాక్షన్ ఇది. హైదరాబాద్కి అయితే మామూలుగా ఉండదు. సో ఫస్ట్ మేమైతే వెళ్ళింది వెంకటేశ్వర స్వామి గుడికి. ఇంకా నెక్లెస్ రోడ్లో దీపం కూడా ఉంటుంది. ఇది కూడా ఎక్స్-సీఎం మన కేసీఆర్ గారు పెట్టారు దీపం. అమరవీరుల కోసం ఈ దీపం అంకితం అని అక్కడ కట్టించారు. సెక్రటేరియట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా నారాయణగూడ వెళ్ళాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఇక బయట నుంచి దండం పెట్టుకున్నాము. ఇక మనకి ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఇక బయట నుంచి దండం పెట్టుకొని వేరే టెంపుల్కి, మళ్ళీ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ బయట నుంచి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నారాయణగూడలో టీటీడీ వాళ్ళ చేతిలో ఉంటుంది ఈ టెంపుల్. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ హయాంలో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు తిరుమలలో ఎట్లయితే తిరుపతి లడ్డు దొరుకుతుందో సేమ్ ఇక్కడ కూడా లడ్డు దొరుకుతుంది. ఓం నమో వెంకటేశాయ. టెంపుల్ క్లోజ్ ఉంది, లోపలికి వెళ్ళాము. ఒక ½ అన్ అవర్ తర్వాత ఓపెన్ అవుతుంది అని చెప్తే ఇంకా బయట నుంచి దండం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ 2 ఫొటోస్ తీసుకున్నా. సేవర్స్ మీకు పెడుతున్నాను చూడండి. తర్వాత రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళాము. గురువు అనుగ్రహం కూడా ఉండాలి మనకు, చాలా ఇంపార్టెంట్. అలా శాంబాబా గుడికి వెళ్తే అక్కడ వినాయకుడు, మన వీరభద్రస్వామి, ఇంకా ఏకాదశి కావడంతో చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ఇవాళైతే. కాచిగూడకి శాంబాబా గుడి చాలా ఫేమస్. ఎలా వెళ్ళాలంటే ఎంఎంటీఎస్ అయితే కాచిగూడ స్టేషన్లో దిగాలి. బస్సు అయితే కాచిగూడ బస్ స్టాప్లో దిగాలి. మెట్రో స్టేషన్ అయితే ఎంజీబీఎస్లో దిగిపోయి అక్కడి నుంచి మనం ర్యాపిడో, ఆటో కానీ బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. ఓపిక లేకపోతే ఇక బండి, ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ శాంబాబా టెంపుల్ చాలా ఫేమస్. ముందు ఇక్కడ వీరన్న గుట్ట అని అంటారు దీన్ని. తర్వాత శాంబాబా, మెల్లమెల్లగా శాంబాబా టెంపుల్ అయింది. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. శాంబాబా ఎవరు అంటే మహాభారతం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేశారా లేకపోతే పాండవులు యుద్ధం చేశారా అనే దానికి మొత్తం సాక్షి ఎవరంటే శాంబాబా. ఈ శాంబాబా శ్రీకృష్ణుడికి తలిచ్చాడు, అందుకనే శ్రీకృష్ణుడు వరం ఇస్తాడు అనమాట. ఇక్కడ లక్ష్మీనారాయణులు కూడా దర్శనం ఇస్తారు మనకి, రాధాకృష్ణులు కూడా దర్శనం ఇస్తారు. అమ్మవారు దుర్గా అమ్మవారు. తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వచ్చి ఇక ప్రసాదం తీసుకున్నాం అన్నమాట. ఇంకా శివాలయం ఉంటుంది అక్కడ. హనుమంతుడికి అయితే నిత్య హారతులు జరుగుతాయి. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. పీకాక్ పెయింటింగ్ చాలా బాగుంది టెంపుల్ ఎంట్రన్స్లో.
రాధాకృష్ణుల ఫోటో కూడా చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ ఎంట్రన్స్ రాగానే. గోపురము, గుడి గోపురం, మెయిన్ ఎంట్రన్స్ గోపురం అన్నమాట. శ్యాంబాబా అయితే శ్రీకృష్ణుడికి తల దానం ఇస్తాడు. చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది శ్యాంబాబా. కలియుగంలో మనకు వెంకటేశ్వర స్వామి ఎట్లనో రాజస్థాన్లో శ్యాంబాబా కూడా అలాగనే. కలియుగంలో ఎవరైతే ప్రతిదీ ఓడిపోయి ఇంకా జీవితంలో అన్ని ఆశలు వదిలేస్తారు అన్నప్పుడు శ్యాంబాబా గుడికి వెళ్తే మనకి శ్యాంబాబా చేపట్టుకొని నడిపిస్తారని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఎందుకంటే అతని పేరులోనే హారేకే సహారే అని ఉంటుంది. హారేకే సహారే అంటే ఏంటంటే ఎవరైతే ఓడిపోతాడో అతను మొత్తం ఈయన చూసుకుంటారు అనమాట. ఓడిపోయి అతను గుడికి వస్తే బాబానే చేయబట్టుకుని నడిపిస్తారని చెప్పి నమ్మకం అనమాట. సో అలా ఈయనని శ్యాంబాబా అంటాడు. ఇంకా హిస్టరీ చాలా పెద్దగా ఉంది. అది ఎప్పుడన్నా నేను వేరే వ్లాగ్లో మీకు మొత్తం శ్యాంబాబా గురించి వీడియో తీసేటప్పుడు మొత్తం హిస్టరీ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడి శ్యాంబాబా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రాగానే ఇక్కడ మనకి నాగదేవతలు దర్శనం ఇస్తారు. నాగదేవతలు, ఇంకా నాగదేవతలు పక్కనే మనకి గోశాల ఉంటుంది. ఇక్కడ మనము గోవులకు ఆహారం పెట్టచ్చు. డబ్బులు ఏం తీసుకోరు, వాళ్ళు ఎక్కువ తీసుకోరు, ఎంతో కొంత అడుగుతారు. ఒక 20 or 30 పెట్టేసి మనం పెట్టచ్చు. ఇక్కడ నవగ్రహాలు కూడా మనకు దర్శనం ఇస్తాయి. మీ అందరికి కూడా వెంకటేశ్వర స్వామి, రాఘవేంద్ర స్వామి, శ్యాంబాబా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి కంటెంట్ వేరే గుడికి వెళ్ళినప్పుడు బ్లాగ్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.